నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే ప్రముఖ సాహితీవేత్త ఎస్వి రామారావు కన్నుమూత. ఓయూ తెలుగు విభాగాధిపతిగా సేవలు, సాహితీ విమర్శ పరిశోధనకు దక్కిన పురస్కారాలెన్నో. ఎస్వీఆర్ సేవలను స్మరించుకున్న ప్రముఖులు. నేడు నమస్తే తెలంగాణలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలు ఇక్కడ చూడొచ్చు. RRR అతిపెద్ద స్కామ్ నేడు మీడియా ముందు బయట పెడతా. పెద్దలవి కాపాడి పేదల భూముల్ని కొల్లగొట్టేందుకే అలైన్మెంట్ మార్పు. పేదల భూముల్ని లాక్కుంటే ఊరుకోం, వికారాబాద్ రైతులను ఆదుకుంటాం. చట్ట ప్రకారమే భూసేకరణ జరగాలి, ఇష్టానుసారం లాక్కుంటే మరో ఉద్యమం. తెలంగాణ భవన్లో తనను కలిసిన వికారాబాద్ రైతులకు కేటీఆర్ భరోసా. RRR నిర్వాసితులకు కేటీఆర్ అభయం. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో భూములు కోల్పోతోన్న వికారాబాద్ జిల్లా రైతులు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధిత రైతులకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. RRR పై రైతుల రణం. కాంగ్రెస్ సర్కారు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ను మార్చడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని బాధిత గ్రామాల రైతులంతా బుధవారం హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారిలోని అన్నెబోయినపల్లి వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. నిర్వాసితులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తోన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మాకు బతుకు తెరువెట్లా, రోడ్డు వెంటే మాకు ఎకరన్నర భూమి ఉన్నది. తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తోన్న భూమిని ఇప్పుడు రోడ్డుకు తీసుకుంటే మేమెట్లా బతకాలి? అంతా 2 పంటలు పండే భూములు, వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం. ఇప్పుడు మా భూములు గుంజుకుంటే మాకు బతుకు తెరువెట్లా, మీరే న్యాయం చేయాలి అంటూ వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం దేవరపల్లికి చెందిన సత్తమ్మ అనే బాధితురాలు ఇక్కడ తన గోడు వెళ్లబోసుకుంటున్నట్టుగా వార్త చూడొచ్చు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు RRR అలైన్మెంట్ మార్పుతో అతిపెద్ద స్కామ్ జరగబోతోంది. పెద్దల భూములు లేఅవుట్లు కాపాడి పేదల భూములను కొలగొట్టేందుకు అలైన్మెంట్లే మార్చేశారు. RRR కుంభకోణం వివరాలను గురువారం మీడియా ముందు బయట పెడతా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సంచలన విషయాలను వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రూపొందించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం మార్చుకుంటోందని విమర్శించారు. 4th సిటీ సమీపంలోని తమ నాయకుల భూముల కోసం అలైన్మెంట్ మార్చి రీజనల్ రింగ్ రోడ్డు స్వరూపాన్ని మార్చేశారని, దీనివల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కామధేనువు కాళేశ్వరం. తెలంగాణకు పట్టిన శనేశ్వరం కాంగ్రెస్. ప్రజలకు అర్థమయ్యేదాకా కష్టపడదాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీలవి చిల్లర మాటలు. మేడిగడ్డలో రూపాయి వృధా కాలే. 1,100 కోట్లతో పూర్తయ్యే గండిపేట అంచనాలను 7,400 కోట్లకు రేవంత్ పెంపు. ఢిల్లీకి మూటలు పంపేందుకే అన్న కేటీఆర్. కాళేశ్వరంపై డాక్యుమెంటరీ ఆవిష్కరణ. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కరువు. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు. కేటీఆర్ తో గోడు వెళ్లబోసుకున్న ఆటో రిక్షా కార్మికులు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసిన నాయకులు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే మద్దతిస్తూ తీర్మానం. రేవంత్ కమిషన్ల కక్కుర్తి, పారిపోతున్న L&T అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. కమిషన్ల కోసం L&T సీఈఓకు బెదిరింపులు. ఆయన ఎనుముల కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం నియంత పోకడలు. ఎంఆర్ భూములు అమ్మే కుట్ర, హైడ్రా పేరిట డ్రామా. సర్కారు తీరుతో తరలిపోతోన్న పెట్టుబడులు. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగమే సిబిఐ విచారణ. నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నలపై కక్ష సాధింపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ దే విజయం. మీడియా చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. హైదరాబాద్ నడిబొడ్డిన మహారాష్ట్ర పోలీసులు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకుంటే హోంమంత్రిగా వ్యవహరిస్తోన్న సీఎంకు కనీస సమాచారం లేకపోవడం దురదృష్టకరం. నెలల తరబడి ఇంత పెద్ద అరాచకం నడుస్తోంటే ఈగల్ టీం, హైడ్రా తమాషాలు చూస్తున్నాయంటూ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. కమిషన్ల కోసం L&T పై రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగారని, కాబట్టే వారు పారిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ లో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ను జైలులో పెడతానని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివాదంలో ఉన్న భూములను ముడుపులు తీసుకుని తెగనమ్మేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. వివాదాస్పద కంపెనీల బాధ్యులకు కేసులను చూపించి బెదిరించి ముడుపులు కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. ఇక మోసం కేర్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ప్రజల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా బాధితులే. విద్యార్థులు, నిరుద్యోగులు, చివరికి ఉద్యోగులు వంచితులే. చెప్పినట్టుగానే మోసాల పరంపర కొనసాగిస్తోన్న సీఎం. బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగైతది. నమ్మకం అనేదే లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముదవో నమ్మకానికి నీడలాగా మోసం దానెంబడే ఉంటది. ఆ నమ్మకాన్ని రగిలించడానికి ఎక్కువ ఎవరన్నా ప్రయత్నం చేస్తే 1కి 2 సార్లు మనం జాగ్రత్తగా చూడాలి. ఇవి ఓ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.
విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే ఇందులో 98% టీచర్ల జీతాలకే ఖర్చవుతున్నదని బుధవారం నిర్వహించిన ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలివి. అంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలకు తప్ప పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూపాయి కూడా విధించడం లేదని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు. 98% బడ్జెట్ టీచర్ల జీతాలకే. ఎంత చేసినా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గుతోంది అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గురుకులాల్లోని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను సర్కారు కుదించింది. జేఎల్కు 35,000 నుంచి 23,400కు, పీజీటీలకు 31,395 రూపాయల నుంచి 18,200కు, టీజీటీలకు 28,660 నుంచి 18,200కు తగ్గించింది. టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించింది. డ్రైవర్ కంటే టీచర్ జీతం తక్కువ. 2 నెలల బకాయిలు అడిగితే జీతమే తెగ్గోసిన సర్కార్. మైనారిటీ గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ షాక్. డ్రైవర్కు 19,500, టీజీటీ, పీజీటీలకు 18,200 వేతనం. సర్కారు నిర్ణయంపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గరం. ఇది మోసం 1, మోసం 2 అంటూ ఇక్కడ ఇచ్చినటువంటి వార్త. మోసం 3 చూసినట్లయితే ఆయిల్ ఫెడ్ ఇది వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధీనంలో ఉన్న శాఖ. కానీ సదరు మంత్రికి తెలియకుండానే ఆయిల్ ఫెడ్ ఎండీ శంకరయ్యను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసి కొత్త ఎండీగా జితేందర్ రెడ్డిని నియమించింది. ఎవరిని నియమిస్తున్నారనే అంశంపై సంబంధిత మంత్రికి కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని వ్యవసాయ శాఖలో తీవ్ర చర్చ నడుస్తోంది. మంత్రికి తెలియకుండా అధికారి మార్పు, ఆయిల్ ఫెడ్లో ఎండీ తొలగింపు, కొత్త ఎండీ నియామకం, మంత్రి తుమ్మలకు సమాచారం ఇవ్వని వ్యవసాయ శాఖ, 3 నెలల్లోనే మార్పుపై అధికారుల విస్మయం. మోసం నంబర్ 4, అజారుద్దీన్ కు మొండి చెయ్యి. ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం అనుమానమే. జూబ్లీహిల్స్ బరి నుంచి తప్పించేందుకే రేవంత్ ఎత్తుగడ. సుప్రీంలో ఎమ్మెల్సీ కేసు పెండింగ్. తుది తీర్పు తర్వాతనే గవర్నర్ నిర్ణయం. కాంగ్రెస్ తీరుపై అజారు అసహనం. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు ఆయనను భ్రమలో ముంచారు. ఇంతవరకు బాగానే ఉన్న గత ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తోన్న సమయంలో అజారుద్దీన్ ఎంపికను గవర్నర్ ఆమోదించే పరిస్థితే లేదు. మోసం నంబర్ 5, ఫీజు బకాయిలపై పచ్చి అబద్దాలు. టోకెన్లు జారీ అయ్యిందేమో 3,543 కోట్లకు. 1,207 కోట్లే ఉన్నట్టు చెప్పిన రేవంత్ సర్కార్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి వివరాలు గోప్యం. నమ్మితే ఇంత మోసమా? యాజమాన్యాల ఆవేదన ఇక్కడ మనకు చూడొచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ సర్కారును నమ్మి మోసపోయామని కాలేజీల యాజమాన్యాలు మదన పడుతున్నాయి. సోమవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం అసలు విషయం చెప్పకుండా యాజమాన్యాలు చెప్పిన 1,207 కోట్లే బకాయి ఉన్నట్టు నటించింది. కానీ ఆ విలువ 3,543 కోట్లు అని తెలిసి యాజమాన్యాలు అవక్కయ్యాయి. అసలు ఈ లెక్కలను దాచి ప్రభుత్వం తమను వంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోసం నంబర్ 6, హైడ్రా సిబ్బంది మెరుపు సమ్మె. జీతాల తగ్గింపుపై ఆగ్రహం. హైడ్రా ఆఫీసు వద్ద నిరసన. మాన్సూన్ వర్క్స్ కు అంతరాయం. ఇన్నాళ్లు జీహెచ్ఎంసీలో 24,000 జీతానికి పనిచేసిన కొందరు సిబ్బందిని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాలో పడేసింది. బాధ్యతలు పెంచిన తర్వాత ఆ స్థాయిలో జీతాలను కూడా పెంచాల్సింది పోయి విచిత్రంగా 19,500కు కుదించింది. జీహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు అందేవని ఇప్పుడు 15, 20, 25 తేదీల్లో వేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి కాంగ్రెస్ మోసాలు అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది. ఈవీఎంపై అభ్యర్థి కలర్ ఫోటో అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఈసీ కొత్త మార్గదర్శకాలు బీహార్ ఎన్నికలతో అమలు. బాత్రూంలో 17 లక్షలు. ఏసీబీ సోదాల్లో బినామీ ఇంట్లో లభ్యమైన నగదు. అవినీతి ఏడీఈకి 14 రోజుల రిమాండ్. అప్పుల బాధతో 2 రైతులు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు. అప్పులు తీర్చలేక మనస్తాపం. మెదక్, నిర్మల్ జిల్లాలో విషాదం. బ్యూటిఫుల్ గా బాధేశారు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్, స్పా, యోగా తరగతులపై 5% జీఎస్టీ వాత. 13% మేర ట్యాక్స్ తగ్గించినట్టు కేంద్రం గప్పాలు. జీఎస్టీ తగ్గించినా కస్టమర్లకు దక్కే లబ్ధి అంతంతే. ఐటీసీ రూల్తో వినియోగదారులపై కొత్త భారం. సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్ సర్వీసులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గిస్తూ భారీ ఊరట కల్పించామంటూ మోదీ సర్కారు ప్రచారం చేసుకుంటోంది. అయితే తాజా నిర్ణయంతో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జిమ్ సెంటర్లు, యోగా క్లాసులకు వెళ్లే వేలాది మందికి దక్కే ప్రయోజనం అంతంతేనని బ్యూటీ వెల్నెస్ సేవలను అందించే సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ ప్రయోజనాలు కేంద్రం అందించకపోవడమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోర్టు అంటే లెక్కలేదా?
పరిహారం చెల్లించాలన్న పట్టదా సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం. వారెంట్ జారీ. అక్టోబర్ 8న స్వయంగా హాజరు కావాలని ఆదేశం. జాతీయ జెండా సాక్షిగా ప్రభుత్వ విప్కు అవమానం. ప్రోటోకాల్ ఉల్లంఘించిన కలెక్టర్, ఆయన కోసం ఎదురుచూసి జెండా ఆవిష్కరణ. సిరిసిల్ల కలెక్టర్ తీరుపై ఆది ఆగ్రహం. యువతతో పెట్టుకుంటే సర్కార్ మనుగడ కష్టం అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. 2 లక్షల ఉద్యోగాలన్నాం, 50,000 ఇచ్చినాం. నేపాల్ యువత పౌరే నిదర్శనం. కాంగ్రెస్ తో ఉద్యోగ భర్తీలో జాప్యం. ఉద్యోగులు భావోద్వేగానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 30 లక్షల మంది కన్నీళ్లతో ఉన్నారు. ఏటా జూన్ 2న నోటిఫికేషన్లు ఇవ్వాలి. అమరవీరుల సాక్షిగా అశోక్ నగర్ వస్తా. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మనగడ సాధించలేదు. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నేపాల్లో అవినీతి పాలనను కూల్చేందుకు అక్కడి యువకులు పోషించిన పాత్రే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వంపైనే ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరోసారి విమర్శల దాడికి దిగారు. పన్నులపై శ్రద్ధ, రోడ్లపై లేదా అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఇంటి పన్ను వసూలపై ఉన్న శ్రద్ధ రోడ్ల మరమ్మతు మీద లేదా? మేము ఇంతవరకు కట్టిన ఇంటి పన్ను వాపసివ్వండి లేదా రోడ్డు వేయండి అంటూ ఓ కుటుంబం నిరసన తెలిపింది. రోడ్ల మరమ్మతులో కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతో నగరంలోని అలకాపురికి చెందిన దుంపెటి రాము కుటుంబం ఇలా బురద రోడ్డుపై బైఠాయించింది. మందులకు పైసలు లేవు. టీజీఎంఎస్ఐడిసికి 1,019 కోట్ల బకాయిలు ఏడాదిగా పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్ సర్కారు. సరఫరాలు ఆపేస్తామంటోన్న మెడికల్ ఏజెన్సీలు. మరో 3 నెలల్లో అయిపోనున్న పాత స్టాక్. ఆ తర్వాత ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినా ఏమాత్రం చలించని రేవంత్ ప్రభుత్వం.